ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆమె తరపున వాళ్ళెవరు బెయిల్ ఇవ్వలేదా? ఇంకా కోర్టుకే సబ్మిట్ చేయలేదు. ఇన్స్పెక్టర్ రావడం కోసమే వెయిట్ చేస్తున్నాం. అయినా ఆమెకి ఎవరూ ఉన్నట్టు లేదు. ఎవరి గురించి కూడా చెప్పడం లేదు. ఏ ఇన్ఫర్మేషను లేదు. నా అనుమానం ఏంటంటే ఈవిడ దొరికిపోయిందని ఈవిడ తరపు వాళ్ళెవరూ రాలేదు. వస్తే వాళ్ళు దొరికిపోతారని భయమేమో. దొరకనంత వరకే దొరలు. దొరికితే ఎవరు ముఖం కూడా చూడరు. బెయిల్ రాకపోతే ఈ ముసలావిడ జైల్లో ఉండాల్సిందే. ఆమె అలాంటి దానిలాగా కనిపించడం లేదు కదా. మాకు అలాగే అనిపించింది. కానీ బెయిల్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే మేమేం చేయాలి చెప్పండి? జైల్లో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. చాలా మంది ఉన్నారు సార్. ఆమె తలరాత ఏం చేస్తాం? ఇన్స్పెక్టర్ వచ్చాక కాల్ చేయండి. సరే. ఎందుకు బాస్? ఏమైంది? చెప్పి నవ్వండి. నేను ఎంజాయ్ చేస్తానుగా. అంటే మీకేం గుర్తులేదుగా? ఎందుకు లేదు? ఈ నన్ను చీకటి గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత బయటికి కూడా తీసుకొచ్చాడు. అంతా జ్ఞాపకం ఉంది. మధ్యలో జరిగిందేమీ గుర్తులేదా? మధ్యలో అంటే ఎంతసేపు? ఏమైనా జరిగిందా బాస్? మరి ఎందుకలా డల్గా కనిపిస్తున్నారు? అబ్బా, తల నొప్పి బాస్. ముళ్ళంతా ఏదో పెట్టి తొక్కుతున్నట్టుగా హెవీగా ఉంది. మీరు నవ్వడానికి నేనిలా అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? అదేంటి అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకొక కథ చెప్తాను. ఏం కథ రావణ్ బాస్? శివగామికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఏం మాట్లాడుతున్నారు రావణ్ బాస్? శివగామిని చంపుదామనొచ్చిన మంత్రగాడే చచ్చిపోయాడు. ఆ ఇల్లిప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? శివగామి సంతోషంగా ఉందా? ఆ శాంతమ్మ వెళ్ళిపోయిందన్న బాధ తప్ప ఆ శివగామికిప్పుడు వేరే ఏ సమస్యలు లేవు. అయితే ఆ ముసల్దాన్ గురించి ఇంకా ఆలోచిస్తుందన్నమాట. ఆలోచిస్తుంది. ఇంకా 4 రోజులు పోతే అది మర్చిపోతుంది. అలాంటిది మీరు శివగామికి జీవితం మీద విరక్తి పుట్టింది, బతుకు మీద రోత పుట్టింది అంటే నమ్మశక్యంగా లేదు. నేను చెప్తున్నది కథ. కథకైనా ఒక లాజిక్ ఉండాలి కదా రావణ్ బాస్. బాలరాజ్ కాక, నువ్వు చెప్తుంది ప్రజెంట్ గురించి, నేను చెప్తున్న కథ ఫ్యూచర్ స్టోరీ. సరే అయితే చెప్పండి. శివగామికి జీవితం మీద విరక్తి పుట్టడానికి కారణం ఎవరనుకున్నావు? ఆమె భర్త అర్జున్. అర్జున్ చెప్పేది వినడం లేదని, తన చెయ్యి దాటిపోతున్నాడు అని శివగామి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయ్యో రావణ్ బాస్, మీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి? వాళ్ళిద్దరినీ ఇప్పుడు చూస్తే ఆది దంపతులు, పుణ్య దంపతులు, నిండు దంపతులు అని మీరే బిరుదిస్తారు. ఇది కథ. ఓ సరే, కదే కదా. శివగామి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాక అది ఇది కథే. ఓ ఇది కథే. చెప్పండి చెప్పండి. శివగామి కర్మ అనుభవించబోతుంది. ఏ జన్మలోనో చేసుకున్న పాపం
ఈ జన్మలో శివగామిని వెంటాడుతూ ఉంది. దానికోసం పాప పరిహారం చేసుకోవడానికి కాశీకి వెళ్లి గంగా నదిలో మునిగి చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. గంగా నదిలో మునిగి చనిపోతే పోయిన జన్మలో చేసిన పాపాలు గంగలో కొట్టుకుపోతాయని నమ్మకం. నేనిప్పుడేం మాట్లాడను. కథ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. మీరు కానివ్వండి. శివగామి తన ఫోన్ నుంచి పోలీసులకి ఒక మెసేజ్ పంపిస్తుంది. నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికి కారణం నా భర్త అర్జున్. అతను నన్ను పెడుతున్న మానసిక హింసను తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను అని పోలీసు వాళ్ళకి మెసేజ్ వస్తుంది. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం శివగామిని కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచిపెడతాం. మన మనిషి ఒకడు శివగామి మొబైల్ తీసుకుని కాశీకి వెళ్తాడు. అక్కడి నుంచి పోలీసులకి శివగామి ఫోన్ నుంచి మెసేజ్ చేసి ఆ ఫోన్ని గంగలో విసిరేసి పోలీసులకి శివగామి ఆత్మహత్యకు కారణం అర్జున్ అని తెలిసేలాగా చేసి మెసేజ్ పంపిస్తాడు. అప్పుడు అర్జున్ని అరెస్ట్ చేస్తారు. మీరు చెయ్యాలనుకున్న ప్లాను కథగా చెప్తున్నారన్నమాట. అర్థమైంది. అప్పుడు మన దగ్గర ఉన్న శివగామి కథ నేను ముగిస్తాను. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కథలా ఉంది. తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఏమంటారు డాక్టర్? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి బాలరాజు గారు. ఓ ఇది జరిగితే బాగుంటుంది. జరిగేలా నేను చేస్తాను. కానీ ఇది చేయడానికి మనకి ఒక సరైన వ్యక్తి కావాలి. రవణ్ బాయ్, మీకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. చెబితే నోరెళ్ళబెడతారు. రావణ్ బాస్ చెప్పిన కథ కన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుందా? ఏంటి విషయం? శాంతమ్మని పోలీస్ స్టేషన్ లాకప్లో చూశాను. శాంతమ్మ పోలీస్ స్టేషన్లోనా? ఎందుకు? ఎవరో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసిందంట. పిల్లల దొంగ అని లోపలేశారు. ఏ గుణ, శాంతమ్మ అలాంటిది కాదు. నువ్వెవరినో చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటావు. కొంచెం సేపు తమరు సైలెంట్గా ఉండండి. రావణ్ బాయ్, నా కళ్ళతో చూశాను. కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ రాలేదంట. ఓకే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. మనకి కావలసిన వ్యక్తి దొరికేసింది. శివగామికి శాంతమ్మ ఎక్కడుందో తెలీదు కదా. అవును. బాలరాజ్ కాక, ఈ శాంతమ్మను అడ్డం పెట్టుకుని మనం మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ శాంతమ్మ పోలీస్ స్టేషన్లో ఉందన్న విషయం శివగామి ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. అబ్బాబా, నేనెవరికీ చెప్పను. గుడ్. సరే గుణ, అరెస్ట్ చేశాక ఆ శాంతమ్మ ఎందుకు శివగామికి చెప్పమని పోలీసులు అడగలేదు? లేకపోతే పోలీసులే శాంతమ్మకి ఆ అవకాశం ఇవ్వలేదా? పోలీసులు ఎంత అడిగినా ఏమీ చెప్పలేదంట బాయ్. ఆ శాంతమ్మకి శివగామి మీద చాలా ప్రేమ ఎక్కువ. తన వల్ల అమ్మగారు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆ అభిమానంతోనే శివగామి పేరు చెప్పకుండా అక్కడే ఇరుక్కుపోయింది. అసలు ప్లాన్ ఏంటి రావణ్ బాస్? కథలో కొంచెం సస్పెన్స్ ఉండనివ్వండి బాలరాజ్ కాక.